అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సామాన్యులకు మరో భారం, భారీగా పెరుగుతున్న వీటి ధరలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేటి ధరలు పెరుగుతున్నాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక వర్షాలు ఆగాయి, వరదలు తగ్గాయి, సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. వరద నష్టం కూరగాయలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి కూరగాయల ధరలు కొండెక్కాయి. ఇక సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువయ్యాయి. ఇక ఈ సీజన్లో అందరికీ అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరల ధరలు భారీ వర్షాల కారణంగా పెరిగిపోయాయి. ఇక మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో కూరగాయల సాగు దెబ్బతింది. గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది. చాలా చోట్ల కూరగాయల తోటలు మునిగిపోయాయి. మరికొన్ని చోట్ల వరదలకు కొట్టుకుపోయాయి. ఇక ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అన్ని రకాల కూరగాయల ధరలు 40% వరకు పెరిగాయి. ఇక టమాటాలు 40 నుంచి 50 వరకు పలుకుతుండగా, ఇక పచ్చిమిర్చి కిలో 70, అలాగనే చిక్కుడు కిలో 100, బీరకాయ 80, బెండకాయ 70, క్యారెట్ 100, కాకరకాయ 80, క్యాలీఫ్లవర్ 80, ఆకుకూరలు కట్ట 20, కొత్తిమీర, పుదీనా కట్ట 50 నుంచి 100 పలుకుతుంది. గతంలో 300 రూపాయల కూరగాయలు కొనుగోలు చేస్తే వారానికి సరిపడా వచ్చేవి. ఇప్పుడు కనీసం 2 రోజులకు కూడా సరిపోయే కూరగాయలు రావటం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉల్లిగడ్డలు కూడా కిలో 60 నుంచి 70 పలుకుతున్నాయి. ఇక ఈ ధరలు కొత్త పంటలు వచ్చే వరకు కంటిన్యూ అవుతాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.